ఈ ప్రోమో చూస్తే మీకెలా ఏమనిపిచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. నిన్న 'అగ్ని పరీక్ష' షోది ప్రోమో విడుదలైంది కదా! ఇక ఆ ప్రోమో చూస్తే వామ్మా! అభిజిత్ ఇంత అంటే తగ్గిపోయాడా కంటెస్టెంట్స్ దగ్గర అనిపిచ్చింది. అభిజిత్‌లో ఈక్వాలిటీ కూడా ఉందా అనిపిచ్చింది. అసలేం జరిగింది అనంటే అక్కడ ఒక అమ్మాయి వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా నేను జిమ్ చేస్తున్నా, నేను బాడీ పెంచా, ఇగో నా కండలు అని చెప్పేసి అంటుంది. అక్కడ కాసేపు మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయికి బిందు మాధవి ఒక టాస్క్ ఇస్తది. అదేంటంటే షూ పాలిష్ చేయమని చెప్పుద్ది. షూ పాలిష్ చేయమని చెప్పగానే ఆమె అంటుంది, నన్ను డిస్‌రెస్పెక్ట్ చేసినట్టుగా ఉంటుంది. నేను చెయ్యను అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పేస్తుంది. అయితే సరే అంటే డిస్‌రెస్పెక్ట్‌కి ఏముంది అందులో? అసలు నీకు షూ పాలిష్ చేయడం వస్తదా లేదా అని చెప్పేసి ఈ టాస్క్ ఇచ్చాము. ఇంకా లోపల మరెన్నో టాస్క్‌లు ఇస్తారు బిగ్ బాస్ హౌస్‌లో అవి కూడా అలాగే చెప్తావా అనేసి అన్నారు. సరే ఓకే చేస్తాను అని చెప్పి ఆ అమ్మాయికి అక్కడ షూస్ చాలా ఇస్తారు. పాలిష్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే వాటర్‌లో ముంచేసరికి బిందు మాధవి అంటుంది, "షూ పాలిష్ చేయడం అంటే వాటర్‌లో ముంచడం కాదమ్మా! ఓన్లీ పాలిష్ చేయడము" అని చెప్పేసి చెప్తుంది. ఇక అక్కడ ఏమైతుందంటే ఆ అమ్మాయి కొంచెం సీరియస్ అయినట్టుంది. లేదంటే కొంచెం ఫీల్ అయినట్టుంది షూ పాలిష్ అనేసరికి. ఇక అక్కడ ఏం జరిగిందంటే అభిజిత్ స్టేజ్ పైనకి వెళ్ళి, "షూ పాలిష్ చేయడంలో అంత తప్పైతే నాకేం అనిపించలేదు. ఒక్కసారి మీ కాలు చూపిస్తారా?" అని చెప్పేసి ఆ అమ్మాయికి ఉన్న స్లిప్పర్స్ ఉన్నాయా అవి పాలిష్ చేస్తూ ఉంటాడు. అసలు ఇంకా అమ్మాయి ఏడ్చేస్తదనమాట. ఇంకా అందులో తప్పేముంది షూ పాలిష్ చేయడంలో తప్పైతే నాకేమనిపించలేదని చెప్పేసి అభిజిత్ అలా చేయడము. అమ్మ! అభిజిత్ ఇంత దిగిపోయి మరీ అలా చేశాడా ఒక అమ్మాయికి? ఏ షూ పాలిషింగ్ కూడా చేశాడా అనిపిచ్చింది. అసలు అభిజిత్‌లో ఈ క్వాలిటీ ఉందా? నాకైతే డౌటే. కాకపోతే ఇది కంటెంట్ కోసమా? లేదంటే ఆయన రియాలిటీయా? అర్థం కాలేదు. అసలు మీలో ఎంతమందికి ఇది కంటెంట్ కోసం చేశాడేమో అభిజిత్ అనిపిచ్చింది? లేదంటే అసలు అభిజిత్ రియాలిటీయే అది అని చెప్పేసి మీకెంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే అనిపిస్తుంది అలా ఎవరో తెలియని వాళ్ళ కాళ్ళు పట్టుకొని షూ పాలిష్ చేయడము అనేది ఒక సెలబ్రిటీ అయ్యుండి అలా చేస్తారా అని నాకు డౌటు. అంటే ఇదేదో కంటెంట్ కోసమే చేశారా అని నాకైతే అనిపిస్తుంది.